పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల దగ్గర జరిగింది ప్రమాదం. కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతయ్యారు. ఒకరు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి, దుస్వంత, సాయి సూర్య గల్లంతయ్యారు. బాధితులు ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరీ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలం ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది.